చరిత సినిమాస్ ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వంలో వినోద్ నువ్వుల హీరోగా మధుప్రియ హీరోయిన్ గా వస్తున్న మూవీ ల్యాంప్. ల్యాంప్ బాగా వెలుగుతుందా? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. వెరీ హ్యాపీ. ఇంతమంది నమ్ముతున్నారు. స్టోరీ చెప్పేటప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఆటోమేటికల్లీ స్క్రీన్ పైన అయితే నన్ను మాట్లాడినవరండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంట్లో ఇదే పరిస్థితి, ఇక్కడ ఇదే పరిస్థితి. ఇదేం అన్యాయం అండి వాళ్ళు అంటున్నారు. ప్రియా గారు మధ్యలో దూరిపోతున్నారు. రీ రిలీజ్ ఈవెంట్ చేసాము, గ్రాండ్ సక్సెస్. హాల్ నిండిపోయి బయట ఒక 100 మంది నిల్చుని ఉన్నారు. సుప్రసిద్ధ హీరో మురళీమోహన్ గారు వచ్చారు. ఈ స్టోరీ లైన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పే వరకు తెలీదు ఇది ఇన్సిడెంట్ రియల్ గా జరిగింది అని. అసలు జరిగినా జరగకపోయినా నాకు సంబంధం లేదు. హనుమంతుడు పెద్ద బొమ్మ ఉంటుంది. రామ్ గారు మొదటి రోజు ఎండలు, అక్కడ సిమెంట్ రోడ్డు, ఒక మనిషి ఆ నేల మీద పడుకుంటే ఆమ్లెట్ అయిపోతాడు. బిగినింగ్ డే, ఫస్ట్ డే ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి చూస్తే రామ్ లేడు, ఒక ఆమ్లెట్ ఉంది. రామ్ మొహంలో ఇంత ఫీలింగ్ లేదు. అది చూసి నేను గుర్తుపెట్టుకున్నాను, అమ్మా సినిమాలో చేయాలంటే ఇలా ఉండాలి. మీ అకాడమీ కరోనాలో స్టార్ట్ చేశాను. ఈ స్పాన్ లో సో అకాడమీ నుంచి ఎవరెవరిని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేశారు? పేర్లు సపరేట్ గా చెప్పలేను కానీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. 6 years నుంచి 66 years వరకు ఉన్నారు. మన స్పెషాలిటీ ఏంటంటే చెప్పేసి వాళ్ళని పంపించేయటం కాదు, వాళ్ళకి మేమే సపోర్ట్ చేస్తుంటాం వెనకుండి. ట్రైలర్ చూసినప్పుడు ఇదేంటి హారర్ జాన్రానా లేదంటే హీరో ఇంట్రడక్షన్ చూసినప్పుడు కామెడీ జాన్రానా అనుకున్నాం. ఒక 3 years బ్యాక్ మదనపల్లిలో ఒక ఘటన జరిగిందండి. అంటే ఏంటంటే తిరిగి మళ్ళీ మనిషిని బ్రతికించవచ్చు. ఒక ఫ్యామిలీలో మొత్తాన్ని ఒకరొకరు బలిచ్చుకోవడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ చూసి నేను చాలా బాధపడ్డాను, ఇన్స్పైర్ అయ్యాను. సో కాకపోతే ఏంటంటే అప్పటికే నేను ఈ సినిమా షూట్ చేసేసాను. నేను షూట్ చేసిన తర్వాత ఇది జరిగింది. 14th కి రిలీజ్ కి రెడీగా ఉంది. సో ఇప్పుడు ఎందుకు మీరు ఇంత ఎమోషనల్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో? లేదండి, నాన్న గుర్తొచ్చారు. షూటింగ్ అట్లా అయిపోయింది, 2:30 అట్లా అయింది టైము. బాబాయ్ ఫోన్ చేసి నాన్న చనిపోయాడు అని చెప్పేసి చెప్పాడు. హాయ్, నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ టీవీ. చరిత సినిమాస్ ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వంలో వినోద్ నువ్వుల హీరోగా మధుప్రియ హీరోయిన్ గా వస్తున్న మూవీ ల్యాంప్ మార్చి 14న థియేటర్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆ మూవీ గురించి మనతో మాట్లాడడానికి హీరో వినోద్, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ దాస్, అలాగే డైరెక్టర్ రాజశేఖర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో ముందుగా టీం అందరికీ కంగ్రాచులేషన్స్, థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఎలా ఉంది ప్రస్తుతం? ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నట్టున్నారు. సో ల్యాంప్ బాగా వెలుగుతుందా? చాలా బాగా. ఓకే, సో ఫైనల్లీ థియేటర్ లో వెలిగించడానికి సిద్ధమైనట్టున్నారు. అవునండి, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, థియేటర్స్ పెరుగుతున్నాయి. ఇంకా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మురళీమోహన్ గారు, రవిప్రకాష్ గారు, ప్రసన్న కుమార్ గారు, ప్రొడ్యూసర్స్ దాము గారు, వీళ్ళందరూ కూడా రావటం, దాంతో క్రౌడ్ బాగా రెస్పాన్స్, అక్కడ వేసిన ట్రైలర్ రెస్పాన్స్ కానీ వీటన్నిటితోటి హోప్ ఇంకా థియేటర్స్ పెరగొచ్చు అని అనుకుంటున్నాం. ఓకే, సో మార్చ్ 14th వరకు ఇంకా థియేటర్స్ నంబర్ పెరిగే అవకాశం ఉంది. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. వెరీ హ్యాపీ. సో ఏంటి ల్యాంప్ దేంతో వెలిగిస్తున్నారు? ఇంత టైం పడుతుంది వెలగడానికి? అంటే మా కష్టంతో, మా చెమట చుక్కలు, మా రక్తంతో వెలిగిస్తున్నాం దాన్ని. సక్సెస్ఫుల్లీ థియేటర్స్ కి వచ్చేస్తున్నారు. సో ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? అంటే ఇప్పుడు మొత్తం కష్టం ఇప్పుడు మీ చేతిలోకి వచ్చేసింది, జనాల్లోకి వెళ్ళబోతుంది. ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు? వెరీ ఎక్సైటెడ్ అండి. ఎప్పుడెప్పుడు 14th వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆ రెస్పాన్స్ అవన్నీ చూసి ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేద్దామని ఉన్నాం. హోప్, వెరీ హ్యాపీ. సో రాజశేఖర్ గారు, అసలు ఏంటి అంటే ల్యాంప్ టైటిల్ ఎలా డిజైన్ చేసుకున్నారు అసలు? అంటే ట్రైలర్ చూసినప్పుడు ఇదేంటి హారర్ జాన్రానా లేదంటే హీరో ఇంట్రడక్షన్ చూసినప్పుడు కామెడీ జాన్రానా అనుకున్నాం. సో ఏంటి మళ్ళీ థ్రిల్లర్ మూవీగా కూడా అనిపిస్తుంది. సో ఏ జాన్రా కింద చెప్తారు? అసలు ఏంటి ల్యాంప్? యాక్చువల్లీ ఇదేంటంటే మాకు ఒక 3 years బ్యాక్ మదనపల్లిలో ఒక ఘటన జరిగిందండి. అంటే ఏంటంటే తిరిగి మళ్ళీ మనిషిని బ్రతికించవచ్చు
అని ఒక ఫ్యామిలీలో మొత్తాన్ని ఒకరొకరు బలిచ్చుకోవడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్స్ చూసి నేను చాలా బాధపడ్డాను, ఇన్స్పైర్ అయ్యాను. ఓకే. సో కాకపోతే ఏంటంటే అప్పటికి నేను ఈ సినిమా షూట్ చేసేసాను. నేను షూట్ What a చేసిన తర్వాత ఇది coincidence. జరిగింది. ఓకే, మీ సినిమా చూసారేమో వాళ్ళు. అదేమో తెలియదు మరి. సో షూట్ అయింది, ఎడిటింగ్ టైంలో ఇది జరిగింది. ఓకే. నేను షాక్ అయ్యాము, యాక్చువల్లీ మేము టీం అంతా కూడా షాక్ అయ్యాము. అదేంది మనం షూట్ చేసిన తర్వాత ఇలా జరగడం ఏంది, ఎవరైనా రియల్ ఇన్సిడెంట్ చూసి షూట్ చేస్తారు, కానీ మనం చేసిన తర్వాత జరిగింది అనుకున్నాం. సో దీనికి ల్యాంప్ అనే టైటిల్ ఏంటంటే ఏదైనా ఒక డిఫరెంట్గా ఉండాలి, మర్డర్ మిస్టరీ అన్నమాట ఇది. ఓకే. సో ఒక ల్యాంప్ని బేస్ చేసుకొని మర్డర్స్ జరుగుతుంటాయి. సో దీన్ని ఒక పోలీస్ ఆఫీసర్గా హీరో ఎవరు మర్డర్ చేస్తున్నారో ఆ ల్యాంప్ ద్వారా తను ఇంటరాగేట్ చేయాలి. ఓకే. ఇది అండి టోటల్ కాన్సెప్ట్. చాలా డిఫరెంట్గా ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కామెడీ కూడా మామూలు ఉండదు. మా హీరో గారు అసలు కామెడీ చంపేశారు, అసలు మామూలు కామెడీ కాదు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లింగ్ ఉంటుందండి. అట్లా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ సినిమా ఏడు చేపల కథ మూవీ వాళ్ళు చేశారండి. ఇంతకు ముందు ఏడు చేపల కథ అనే మూవీ చేసిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఈ సినిమా చేశారు, శేఖర్ రెడ్డి గారు. సో ఆ టైప్ ఆఫ్ మసాలా కూడా దీంట్లో మిక్స్డ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం కామెడీ, థ్రిల్లర్ అండ్ రొమాన్స్, మొత్తం ఫ్యామిలీకి ఆనందించగలిగే స్టోరీ కూడా ఉంటుంది, బట్ మసాలా కూడా ఉంటుంది. సో ఆ బ్యానర్కి ఏం తక్కువ కాలేదు, అట్ ది సేమ్ టైం మా టాలెంట్కి ఏం తక్కువ కాలేదు, మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసాం అనమాట. సో అంటే మీరు స్టోరీ అనుకున్నప్పుడు ఇది ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ కాదు. ఎస్, రైట్. సో మీ మూవీ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. yes. సో షూటింగ్ అంతా ఎక్కడ చేశారు? ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్స్ మదనపల్లి అంటున్నారు కదా. అవునండి. సో మీరు షూటింగ్ అంతా ఎక్కడ చేసుకున్నారు? షూటింగ్ అంతా హైదరాబాద్ చేస్తామండి, హైదరాబాద్ లోనే చేసాము. ఇక్కడ కొన్ని సెట్స్ వేసుకున్నాం, యాక్చువల్లీ ఇక్కడ కొన్ని సెట్స్ వేసుకొని ఇక్కడ ఫినిష్ చేసాము. కొన్ని సాంగ్స్ మాత్రానికి బయట తిరుపతి సైడ్, కొన్ని గుంటూరు సైడ్ ఇలా చేసామండి. ఓకే. కొన్ని ఏరియాలు అయితే కవర్ చేసాము. కాకపోతే ఏంటంటే మనకు మన కాన్సెప్ట్ తగ్గట్టు ఎక్కడైతే బాగుంటుందో అన్నిటిని క్యాప్చర్ చేసుకున్నాం. ఎస్, వినోద్ గారు, అంటే ఈ స్టోరీ లైన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పే వరకు తెలీదు ఇది ఇన్సిడెంట్ రియల్ గా జరిగింది అని. సో ఫస్ట్ టైం మీరు విన్నప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? ఇట్లాంటివి జరుగుతాయని అసలు అనిపించిందా? అసలు జరిగినా జరగకపోయినా నాకు సంబంధం లేదు. అంటే మనం ఎక్కడో దగ్గర వినుంటాం కదా ఇట్లా జరుగుతాయి. అసలు ఈ టైప్ ఇప్పుడు బేసికలీ సినిమా అంటేనే మనకు జరగని ఒక ప్రపంచాన్ని ఊహించుకోవడం. అవునండి. సో అలాంటిది మీకు చెప్పిన తర్వాత జరిగింది అని అంటే అసలు స్టోరీ విన్నప్పుడు ఇలాంటి జరిగే పాసిబిలిటీ ఉందా? ఈ స్టోరీలో ఉన్నది జస్ట్ సినిమానేనా, రియల్ ఇన్సిడెంట్ ఏమన్నా మనకు లింక్ అయ్యేది ఉందా? అసలు అట్లా విన్నారా మీరు అట్లాంటి ఇన్సిడెంట్స్? యాక్చువల్లీ నేను అంతకుముందు అట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే వినలేదండి. ఓకే. కానీ ఆయన ఏది చెప్పినా కన్విన్సింగ్ గా చెప్తాడు. ఓకే. కూర్చోబెట్టి అన్నయ్య అని దువ్వుతాడు అనమాట. దువ్వుగానే తమ్ముడు ఇంకంతే అయిపోయింది, ఫినిష్, ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాల్సిందే ఏదైనా సరే. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా చిన్న బడ్జెట్ లో చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేస్తే అది కొంచెం పెద్ద బడ్జెట్ అయింది నిజానికి. లక్కీగా ఏంటంటే పెద్ద రేంజ్ లోనే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా మంచి ప్రాఫిట్సే వస్తాయి అనుకుంటున్నాం. ఇంకా కథ అనేది డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వినటమే యాక్టర్ గా మా పని. అది వాళ్ళు నమ్మేటట్టుగా చెప్తారు, మనం అది నమ్మేటట్టుగా చేస్తాం, జనం కూడా చూసి. మీకు ఎప్పుడు నమ్మేట్టుగా అనిపించింది? కన్విన్సింగ్ గా స్టోరీ లైన్ చెప్పినప్పుడే కన్విన్స్ అయిపోయారా? ఆర్ ఎల్స్ నెరేట్ చేయడం కోసం వెళ్ళాను. ఓకే. వెళ్ళినప్పుడు వినోద్ ఫిల్మ్ అకాడమీది వర్క్ జరుగుతుంది. ఓకే. లోపలంతా కార్పెంటర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ప్లేస్ లేక మేము బయట కూర్చొని నేను డిస్కస్ చేస్తున్నాను, సీన్ బై సీన్ చెప్తున్నాను. సినిమా మొత్తం నెరేట్ చేసేసిన తర్వాత అన్నయ్య ఏమంటాడని అన్నయ్య ఫేస్ వైపు చూస్తున్నాను. బట్ లోపల నుంచి నవ్వుకుంటా ఒక నలుగురు బయటకు వచ్చారు. బయటకు వచ్చి సార్ సినిమా స్టోరీ బాగుంది సార్, సూపర్గా ఉంది స్టోరీ సార్, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, మీరు చేయండి అనేసి. అంతే, అన్నయ్య ఆటోమేటిక్లీ నవ్వారు, నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. సో ఈ సినిమా ఎలాగైనా పట్టాలి అంటే హీరో కంటే ముందు జనాల రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ వచ్చేసరికి అన్నయ్య కూడా అన్నారు, ఫస్ట్ ఆడియన్స్ రెస్పాన్స్ పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి మనం ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనేసి ఆ రోజు అన్నారు. బట్ ఈ రోజు రియల్ గానే సక్సెస్ వైపు దూసుకెళ్తుంది. దేవుడి దయ వల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయితే సంతోషం. ఇందాక వినోద్ గారు అన్నారు, అంటే మూవీ ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు చిన్న బడ్జెట్ తో అనుకున్నాము, సో అది చేస్తూ బడ్జెట్ పెరిగింది అని. సో అంటే మూవీ తీసినప్పుడే అనుకున్నారా థియేటర్ లో రిలీజ్ చేయాలి, ఆర్ ఎల్స్ ఓటీటీలోకి వెళదాము, మనకు థియేటర్స్ అంత మనం అనుకున్నంత రేంజ్ నంబర్ ఇస్తారో లేదో ఆ కన్ఫ్యూజన్ ఏమైనా ఉండిందా? అసలు ఎలా స్టార్ట్ చేశారు?
లేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను లాస్ట్ ఒక 2 మూవీస్ చేశాను. ఫస్ట్ది నాకు మనసు ఉన్నది, ఓకే సెకండ్ అవలంబిక అనే మూవీస్ నేను డైరెక్షన్ చేశాను. ఓకే థర్డ్ సినిమా ల్యాంప్. సో ఈ సినిమాకి నేను ఏంటంటే ఫస్ట్ నుంచి మేము థియేటర్ సైడే వెళ్ళాలని అనుకున్నాం. ఓకే మేము థియేటర్కే వెళ్ళాలి అనేది ఫిక్స్డ్గానే వెళ్ళాం. ఏంటంటే ఓటీటీ అనేది యూట్యూబ్ అనేది అందరూ చేస్తున్నారండి. ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ని ఎలా రప్పించాలి, ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలంటే కరోనా తర్వాత థియేటర్కి ఆడియన్స్ రావడం తగ్గిపోయారు. సో ఏదైనా డిఫరెంట్గా చేయాలి, మన సినిమా ఇండస్ట్రీ బ్రతకాలి, మేము డిఫరెంట్గా చేసి థియేటర్కి జనాలు రప్పించాలి, ఆడియన్స్ని రప్పించాలి, మళ్ళీ పూర్వ వైభవం తెప్పించాలి థియేటర్లకని మేము చాలా కష్టపడుతున్నాం. సో ఈ సినిమాతో అది మా వంతు ఏమైనా కొద్దిగా సక్సెస్ అయితే సంతోషం. ఎస్, మీరు థియేటర్కి జనాల్ని రప్పించాలి అంటున్నారు. ట్రైలర్ చూస్తే కొంచెం బోల్డ్ సీన్స్ కనిపిస్తున్నాయి. మరి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి జనాలు వచ్చే ఛాన్స్ మీరు ఎక్కడ కన్విన్స్ చేస్తున్నారు ల్యాంప్కి జనాల్ని రప్పించడానికి? సో ఏంటంటే ఫస్ట్ నా ట్రైలర్ చూసినా పోస్టర్స్ చూసినా ఫస్ట్ యూత్ వస్తారండి. ఓకే, యూత్ వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్లీ ఫ్యామిలీస్ వస్తారు. సో ఏంటంటే మ్యాక్సిమం మనం చూసుకుంటే ఈ మధ్య సినిమాల్లో ఒక సంక్రాంతికి వస్తున్నాను తప్ప మిగతా వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చింది చాలా రేర్, తక్కువ. సో ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే ఫస్ట్ యూత్ సినిమా చూడాలి. ఇప్పుడు అంటే చిన్న సినిమాల విషయానికి వచ్చేసరికి ఫస్ట్ యూత్కి అట్రాక్ట్ అయితేనే ఫ్యామిలీస్ ఆటోమేటిక్లీ అట్రాక్ట్ అవుతాయి అనేది మేము నమ్ముకున్న ఒక ఈక్వేషన్ అన్నమాట. వినోద్ గారు, అయితే ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ టైం మీకు పోలీస్ క్యారెక్టర్ అని చెప్పారా, ఆర్ ఎల్స్ మూవీలో ఒక లీడింగ్ రోల్ మీది ఇలా కన్విన్స్ చేశారా? పోలీస్ అని చెప్పారండి. ఓకే, ఏదైనా రోల్ చేస్తున్నప్పుడు అంటే రెగ్యులర్ ఇంట్లో ఒక పేరెంట్స్ కున్న ఒక కొడుకు, ఒక లవ్ స్టోరీ అని అంటే పెద్ద ప్రిపరేషన్ అవసరం లేకపోవచ్చు. పోలీస్ అంటే కొంచెం దానికి సంబంధించిన వర్కౌట్ చేయాలి కదా. సో మీరు ఈ సినిమాకి ఎలాంటి ప్రిపరేషన్ తీసుకున్నారు? అంటే నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను హీరోగా చేసిన ప్రతి సినిమాలో మళ్ళీ నేను పోలీస్ ఆఫీసర్ అక్కడ. ఓకే, అన్నయ్య మీరు హీరో అంటారు, ఓకే అనుకునే లోపు మీరు దీంట్లో మంచి పోలీస్ ఆఫీసర్. ఆ రకంగా ఎక్కువ సినిమాలు నాది పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు 6 సినిమాలు హీరోగా చేశాడు, అన్నిట్లోనూ పోలీస్ ఆల్మోస్ట్. ఓకే ఓకే, ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ ఆఫీసర్ గారు. ఇంకా ఒక్క చంద్రోదయం మాత్రం ఆయన చంద్రబాబు క్యారెక్టర్ చేశాడు. ఓకే, ఈజ్ ది లీడ్. ఓకే ఓకే. యాక్చువల్లీ మేము షూట్ చేస్తున్నామండి. షూట్ చేస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ జీప్ వెళ్తుంది, వాళ్ళు చూసి నమస్తే చెప్పేసి వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను పిలిచి అడిగారు, ఏంటి సార్ అనేసి, సినిమా షూటింగ్ సార్ అనేసి. అర్రే ఆయన గెటప్ చూసి మా వాళ్ళు అనుకున్నాను, నమస్తే చెప్పేసి వెళ్ళాము అనేసి అన్నారు అనమాట. అంటే ఆ పోలీస్ క్యారెక్టర్కి అంత యాప్ట్ అవుతారు, అంత అడాప్ట్ చేసుకుంటాడు ఆ క్యారెక్టరైజేషన్. అంటే పోలీస్ క్యారెక్టర్స్ చేసిన అనుభవం కావచ్చు, అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్గా తను యాక్టర్గా తను ప్రూవ్ చేసుకోగలిగేది సినిమా ఇది. కిషోర్ దాస్ గారు తను ఏ క్యారెక్టర్ చేసినా న్యాయం చేస్తాడు. ఓకే, అందులో ఏం అనుమానం లేదు. ఇంతమంది నమ్ముతున్నారు, స్టోరీ చెప్పేటప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఆటోమేటికల్లీ స్క్రీన్ పైన అయితే నన్ను మాట్లాడినవరండి. ఇంట్లోనూ ఇదే పరిస్థితి, ఇక్కడ ఇదే పరిస్థితి, ఇదేం అన్యాయం అండి. నేను మాట్లాడబోతుంటే అడ్డం పడతారు. ఇంట్లోనూ నేను లిజనర్ని, ఇక్కడ కూడా నాకు స్వేచ్ఛ ఉండదండి. నేను అన్నిట్లో పోలీస్ సినిమా షూటింగ్ లో నాకు ఎలాగో స్వేచ్ఛ ఉండదు. అన్నిట్లో లిజనర్ అయ్యుండొచ్చు. ఆ సినిమా షూటింగ్ లో నాకు ఎలాగో స్వేచ్ఛ ఉండదు. డబ్బులు లెక్క పెట్టి అప్పచెప్పడం తప్ప, ఆ ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు చేయడం తప్ప అక్కడ నాకు ఏ స్వేచ్ఛ ఉండదు. ఇంకేం మాట్లాడతాం, మూడు పోయింది, మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం చేశారు మీరు. తను ఏ పాత్ర చేసినా చేయగలడు, జీవిస్తాడు. ఏ పాత్ర ఇవ్వండి మీరు చేసి పారేస్తాడు. మాకు ఫిల్మ్ అకాడమీ ఉంది, వినోద్ ఫిల్మ్ అకాడమీని యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. హీఈస్ ద ఫౌండర్ అండ్ ఐఎమ్ ది ప్రిన్సిపాల్. మేము చాలా మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తుంటాము. అన్ని రకాల క్యారెక్టర్లు పిల్లలకి ట్రైన్ చేస్తాం. ఓకే, సో మీరు ఆ ఫిల్మ్ అకాడమీలో ప్రిన్సిపల్ అంటున్నారు. ప్రియా గారు దాడి చేసేస్తాం. మేము ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు స్టార్ట్ చేసాం అకాడమీ. 4 ఏళ్ళు దాటింది. ఒక 1000 పైన స్టూడెంట్స్ తయారయ్యారు. టీవీల్లో సినిమాల్లో చేస్తున్నారు. మేము చాలా టఫ్ ట్రైనింగ్ ఇస్తాం. ముందే స్టూడెంట్స్ చెప్తాం, శ్రద్ధగా పని చెయ్యాలి, లేకుంటే రావద్దు. మీరు మనస్ఫూర్తిగా పని చేస్తేనే రండి. మేము మాత్రం ఖచ్చితంగా మాకు ఒక ఫార్మాట్ ఉంది. బొంబాయిలో అనుపమ్ ఖేర్కి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సేమ్ మేము అదే
సిలబస్ తీసుకుని కొంచెం తెలుగుతనం అద్ది ఆ ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకి. ఓకే. సో అంటే ఫిల్మ్ అకాడమీ ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే స్ట్రిక్ట్ గా అని చెప్తున్నారు? స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా నేర్పిస్తాం. నవరసాలు నేర్పిస్తాము, ఓకే, చతుర్విధ అభినయాలు చెప్తాము, అసలు కెమెరా ముందు ఎలా ఉండాలి చెప్తాము, డైలాగ్ డెలివరీ కానీ, డిక్షన్ కానీ, ఉచ్చారణ కానీ, అన్ని విషయాల్లో బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటాం, డీటెయిల్డ్ గా చెప్తాం. సో అసలు ఆ అనుభవము మీరు నేను కామా పెట్టినప్పుడు మీరు ఫుల్ స్టాప్ అనుకుని మధ్యలో దూరిపోతున్నారు. ఫుల్ స్టాప్ కి కామాలకి తేడా తెలుసుకోరా? తెలుసుకోండి తేడా. అది ఫుల్ స్టాప్ కామా తెలుసుకోండి. మేము రాసేటప్పుడు రాస్తాం, మీరు చేయరా? మీ అకాడమీలో మేము కూడా క్లాస్ రండి. అకాడమీలో అందరికి ట్రైనింగ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ వల్ల మేము ట్రైన్ చేసి చేసి తనకి బాగా మెరికలా తయారయ్యాడు. యాక్చువల్లీ ఈ కథ రాసింది ఆయన 4 ఏళ్ళు అయిపోయింది రాసేసి. అనుకోకుండా 3 ఏళ్ల క్రితం ఆ ఇన్సిడెంట్ జరిగింది. తను అప్పటికే కథ వండి వార్చి రెడీ చేసి పెట్టున్నాడు. అది జరిగిన విషయం. అది సో మాట్లాడచ్చా? అయిపోయింది ఫుల్ స్టాప్ ఇప్పుడు. You got it right. సో అంటే ల్యాంప్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పటికి మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసి విన్నారా? ఇట్లా ఒక ల్యాంప్ లో హత్యలు జరుగుతాయి, దాని సీక్వెన్స్ ఉంటుంది? లేదు. ఓకే. అంటే మూఢనమ్మకాలు ఇట్లాంటివి బోల్డ్ ఉంటాయి. నాకు కథతో సంబంధం ఉండదమ్మా, నేను అన్ని ఏర్పాట్లు. ఓకే. సో ఇందాక ఆయన అన్నారు స్టార్టింగ్ చిన్న బడ్జెట్ తో అనుకున్నాము, తర్వాత కానీ అబ్బో బడ్జెట్ చాలా వెళ్ళిపోయింది. యా. సో మీరు ఎక్కడ చాలా డబ్బులు వచ్చింది, మామూలు కాదు. మీరు కాంప్రమైజ్ అవ్వలేదా? ఆయన కాంప్రమైజ్ అవ్వలేదా? ఎక్కడ ముందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎవరు కాంప్రమైజ్ అవ్వలేక తప్పదు. కొన్ని బాగా చేయాలనుకున్నప్పుడు కొంత వెళుతుంది. మామూలుగా నోట్లు లెక్క పెట్టేటప్పుడు లోపలికి లెక్క పెడతాం కదా, మన దగ్గర డబ్బు ఉండాలి అని చెప్పి. డబ్బులు ఎప్పుడు ఇలా లెక్క పెట్టరు, తెలివైన వాళ్ళు ఎవరు డబ్బులు బయటికి లెక్క పెట్టరు, లోపలికి లెక్క పెడతాం. అది ఇక్కడ కుదరలా, అన్ని బయటికి లెక్క పెట్టాల్సిందే. సో మేబీ ఆ ఫలితమే మంచిగా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మేము మే 14 కోసం వెయిట్ చేస్తాం, మార్చి 14 కోసం వెయిట్ చేస్తున్నాం. నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాము, గ్రాండ్ సక్సెస్. హాల్ నిండిపోయి బయట ఒక 100 మంది నిల్చుని ఉన్నారు. సుప్రసిద్ధ హీరో మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన 84 years అట. చూస్తే ఎంత యంగ్గా ఉన్నారంటే, నాకు చాలా ఏళ్ళుగా పరిచయం. మొన్నే వయసు అడిగాను భయంగా, సార్ మీ కలవడానికి వెళ్ళినప్పుడు వయసు అడిగితే 50+ అన్నారు. సార్ 50+ ఏంటి సార్ అంటే, నేను 50 దాటినట్టే కదా, అది నిజమే కదా అన్నారు. మీరు కరెక్టే సార్ అన్నాను. అప్పుడు చెప్పారు 84. సార్ ఏం తింటారు సార్ మీరు, అమృతం తాగి వచ్చారా అన్నాను. అంటే ఏం లేదయ్యా, పరిమితంగా తింటాను, కాస్త డ్రై ఫ్రూట్స్ తింటాను, ఫ్రూట్స్ తింటాను, ఇంతే, మీలాగా ఇంత కాదు. కాస్త రాగి జావ తాగుతాను అంతే, లైట్గా 4 రాత్రి నానబెట్టిన అంతే. కానీ నేను దానికి 10 రెట్లు తింటున్నాను రోజు. ఆయన చెప్పిన దానికి 10 రెట్లు తింటున్నాను. డాక్టర్ రవిప్రకాష్ గారు కూడా వచ్చారు. ఆయన ఈ మధ్య కోబలి అనే వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఆయన కూడా అలాగే ఉన్నాడు, యంగ్గా ఉన్నాడు. 20 ఏళ్ళుగా చూస్తున్నాను ఆయన్ని, అట్లనే ఉన్నారు ఆయన డాక్టర్ గారు. వాళ్ళు వచ్చారు, ఆశీర్వదించారు. ఇంకా ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు వచ్చారు. 100-150 సినిమాల నిర్మాత ఆయన. ఆయన వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. సాయి వెంకట్ గారు వచ్చారు. రామాయణం ఎవరు రైటర్, చాలా మంది వచ్చారు, ఆశీర్వదించారు. అందరూ బాగా చిన్న సినిమా బతకాలని మురళీమోహన్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆశీర్వదించారు. ఎందుకంటే పెద్ద సినిమాల్లో అందరికి వేషాలు దొరకట్లేదు, చిన్న సినిమాలు ఎక్కువగా వస్తే చాలా మందికి వర్క్ వస్తుంది, ఉపాధి ఉంటుంది. అది ఇప్పుడు చాలా మందికి ఉపాధి లేకుండా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. పెద్ద సినిమాల్లో ఎంతమందికి వస్తుంది వర్క్? మహా అయితే జూనియర్ ఆర్టిస్టులకు వస్తుంది, మిగతా మాలాంటి ఆర్టిస్టులు అందరూ ఏమైపోవాలి? అవన్నీ ఆయన మా కష్టాలన్నీ చెప్పారు. నాకైతే ఎంత ఆనందం వేసిందో. సో అసలు యాక్చువల్లీ మిమ్మల్ని చూసి మాకు చాలా గ్యాప్ వచ్చినట్టుంది. మీరు ఈ ఫిల్మ్ అకాడమీలో బిజీ అయ్యి గ్యాప్ తీసుకున్నారు? లేదు అట్లేదు, నేను రకరకాల పనుల్లో ఇరుక్కుని ఉన్నాను. చేయట్లేదు పెద్దగా, చేయాలి, మళ్ళీ మొదలు పెడతా. కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అందుకోసం చిన్న బ్రేక్. త్వరలో కొత్త మోకాలు పెట్టించుకుంటున్నాం. సో ఈ మూవీలో మీ స్టోరీ పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదన్నారు. సో ఎక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది? మూవీ ఖర్చులు, ఏర్పాటు, ఓన్లీ ఖర్చులు అంతేనా? ఇంకేం చూడండి, కొత్త అవతారం. అంటే ఈ సినిమా ఎక్కడ వరకు నిర్మాణ నిర్వహణ అంతే నాది.
మిగతా విషయాలు వీళ్ళని అడగాలి మీరు. సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి, హీరోయిన్ రోల్ ఎలా ఉంటుంది ఇందులో? ఇందులో హీరోయిన్ ఏంటంటే ఒక హోమ్ మినిస్టర్కి డాటర్ అనమాట. ఒక ఆవారగా తిరిగే ఒక అబ్బాయి ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు. సో రికమెండేషన్ పైన కానిస్టేబుల్ అవుతాడు అనమాట, అతి కష్టం పైన. అదే అడగబోతున్నాను. ఆల్రెడీ పోలీస్ అని చెప్పారు, మళ్ళీ ఆవారగా తిరిగే అతను రికమెండేషన్ పైన కానిస్టేబుల్ అవుతాడు. రికమెండేషన్ పైన కానిస్టేబుల్ అయిన అతనికి ఒక హోమ్ మినిస్టర్ కూతురునిచ్చి ఎలా పెళ్లి చేస్తాడు? చేయరు కదా. సో తను ఏంటంటే నువ్వు ఎస్ఐ అయిన తర్వాత నీకు పెళ్లి చేస్తాను అంటాడు. సో ఒక కేసును పట్టుకోవాలి అతను ఏ కేసును పట్టుకున్నాడు, ఎలా సక్సెస్ అయినాడు, ఫైనల్లీ తన గోల్ని ఎలా రీచ్ అయ్యాడు అనేది మన కాన్సెప్ట్. సో ఆ స్టోరీనే ఇప్పుడు మీరు ఆల్రెడీ జరిగింది అని చెప్పారు కదా, మీ స్టోరీ రాసుకున్న తర్వాత జరిగింది అన్నారు కదా. సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, యా యా ఎగ్జాక్ట్లీ సిమిలర్ గా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని పెడతాం కదా, మేము ఏమని పెట్టాలి? మా కథ రాసుకున్న తర్వాత ఒక ట్రూ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అని పెట్టాలి. మేబీ అలా పెట్టుకోవాల్సింది. సో ఎస్, ఇంకా అంటే మూవీలో మీరు స్టోరీ రాసుకున్న తర్వాత ఇంకేమైనా చేంజెస్ చేసుకున్నారా? అంటే మీరు యాస్టీస్ మీరు ఏదనుకున్నారో ఆ స్టోరీనే ఇప్పుడు థియేటర్లోకి రాబోతుందా? జరిగేటప్పుడు ఏమైనా చేంజెస్ చేసుకున్నారా? చాలా చేంజెస్ జరిగాయండి. సో యాక్చువల్లీ ఏంటంటే వినోద్ గారు మా కాంబినేషన్, నా ఫస్ట్ సినిమా నుంచి వినోద్ గారు నాతో ట్రావెల్ అవుతున్నారు. నా ఫస్ట్ సినిమాలో నుంచి కూడా క్యారెక్టర్స్ తనకంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ నేను రాసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నాకు మనసుందిలోనూ ఒక మంచి లీడ్ రోల్ చేశారు. తర్వాత అవలంబికలో చేశారు కానీ బట్ ఆ టైంలో కొద్దిగా షూట్స్ బిజీగా ఉండడంతో కొద్దిగా మిస్ అయ్యారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మా ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఒక సీన్ మేము రాసుకెళ్తాము, అక్కడికి వెళ్ళాక డిస్కషన్ చేసినప్పుడు అది ఇంకా బెటర్మెంట్ వస్తుంది. అంటే ఎక్కువ స్పాట్లో డిస్కస్ చేసుకుంటాం ఇద్దరు, ఇంకా బెటర్మెంట్ వచ్చి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకొద్దిగా డిస్కస్ చేసుకొని మేము రాసుకున్న సీన్ కాస్త అది డబుల్ అయ్యిద్ది, మొత్తం డైలాగ్స్ యాడ్ అయ్యి. సో ఎస్, హీరోయిన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఎలా ఉండింది మీ ఇద్దరి బాండింగ్ ఇందులో? మూవీలో ఎలా ఉండింది? ఆన్ ది సెట్స్ ఎలా ఉండింది? బాగుంటుందండి. అమ్మాయి బాగా చేస్తుంది, మధుప్రియ అని మంచి యాక్ట్రెస్. అంత ముందు కూడా చేసింది కొన్ని సినిమాలు, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మా ఇద్దరు కాంబినేషన్ కూడా బాగా కుదిరింది. ఈ సినిమాలో చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్తే అక్కడ కూడా నేను హీరో అన్నారు, నా పక్కన హీరోయిన్ గా తనను పెట్టారు. రెంట్ నాట్ ఫర్ సేల్ అని ఒక మూవీ చేశాను. ఆ మూవీలో ముగ్గురు హీరోల్లో ఒక హీరో. నా కాంబినేషన్ ఎవరయ్యా అంటే మళ్ళీ ఈ అమ్మాయి హీరోయిన్. అట్లా కుదిరింది. మంచి అమ్మాయి, బాగా చేస్తుంది, మంచి టాలెంటెడ్ పర్సన్. ఇంకో హీరోయిన్ ఎవరు? అవంతిక. అవంతిక మధుప్రియ. కోటి కిరణ్ అని ఉన్నాడు, తన కాంబినేషన్ లో అవంతిక ఉంటుంది. సో బడ్జెట్ అయితే అనుకున్న దానికంటే మించింది. ఫైట్లు బాగా ఉన్నాయి సినిమాలో. నిజంగా ఫైట్ లో ఎక్స్పీరియన్స్ ఎవరైనా కొట్టడం, మా విలన్ మాత్రం చాలా మందిని కొట్టాడమ్మా. రియల్ గా తగిలే, రియల్ గానే జరిగాయి అట్లా. పాప ఆయన నిన్న సభలో సారీ చెప్పాడు కూడా. మ్యూజిక్ గురించి, ఈ మ్యూజిక్ ఎవరు ఈ మూవీకి? శ్రీ వెంకట్ గారండి. చాలా మంచి 3 సాంగ్స్ ఉంటాయి దీంట్లో. 3 సాంగ్స్ గానీ ఆర్ఆర్ గానీ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఏ మాత్రం పెద్ద సినిమాలకి తగ్గినటువంటి మ్యూజిక్ దీంట్లో ఉంది. అసలు సాంగ్స్ వింటే మీరే అంటారు ఇంత మంచి సాంగ్స్ అని చెప్పేసి. మా సినిమాలో రాకేష్ మాస్టర్ గారు యాక్ట్ చేశారు. సాంగ్స్ అంటేనే గుర్తొచ్చింది. రాకేష్ మాస్టర్ కూడా ఒక సాంగ్ కంప్లీట్ చేశారా? ఒక ఐటమ్ సాంగ్ చేశారండి. చివరి సినిమా అయింది ఆల్మోస్ట్ అదే చివరి సినిమా. ఆల్మోస్ట్ చివరి సినిమా. బ్రహ్మాండంగా డాన్స్ చేశారు ఆయన. అసలు ఆహార్యం కూడా వెరైటీగా ఉంది. సో ట్రైలర్ లో కూడా చూసాం రాకేష్ మాస్టర్ ది సాంగ్ ఆయన డాన్స్ చేస్తున్నారు. సో యూజువల్లీ కొరియోగ్రాఫ్ వరకే ఆగిపోతారు కదా. సో దీంట్లో ఆయన కొరియోగ్రఫీ చేయలే. ఓకే, కొరియోగ్రఫీ వేరే అతను చేశాడు. అమ్మ రమేష్ అని ఆయన చేశాడు కొరియోగ్రఫీ. ఆయన కొరియోగ్రఫీలో ఈయన డాన్స్ చేశాడు. అంటే వాళ్ళ శిష్యుడే తను. తన కొరియోగ్రఫీలో నేను చేయాలని ఉంది, నాకు నేను చేస్తాను అన్నాడు. ఇంకోటి ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు జెన్యున్గా చెప్తున్నాను నేను, ఆయన నేను ఈ స్టోరీ ఏంటి అంతా అడిగాడు. అంతా చెప్పిన తర్వాత నేను ఏం చేశాడంటే నేను ఈ సినిమాకి ఫ్రీగా యాక్ట్ చేస్తాను అన్నాడు. ఫ్రీగా చేశాడు మహానుభావుడు పాపం. కానీ బయట మీడియాలో తనకి ఏదో తన గురించి చెప్పుకుంటారు కానీ నాకైతే సపోర్ట్ చేశాడు బాగా. ఆయన సత్యవాది, లోక విరోధి. ఆయన ఎప్పుడు నిజం మాట్లాడతాడు. నిజం మాట్లాడితే లోకం ఒప్పుకోదు. ఏప్రిల్ 1 విడుదల ఉందిగా మనకి సినిమా. పాట కూడా చాలా బాగుంటుంది. సాంగ్ కూడా మాస్ ఎలిమెంట్ ఉంటుంది.
యూత్ కి. యూత్ లాగేస్తుంది అది. శ్రావణ భార్గవి గారు పాడారండి సాంగ్ కూడా. ఓకే. సాంగ్ ఇంకా మిగతా 2 సాంగ్స్ ఈశ్వర్ దత్ గారిని తను పాడారు. ఓకే. ఈ సాంగ్కి అమ్మ రమేష్ గారు కొరియోగ్రఫీ చేశారు. మిగతా 2 సాంగ్స్కి వినోద్ తుమ్మల అని తను కొరియోగ్రఫీ చేశారు. తను ఫస్ట్ టైం అనమాట, తను కూడా బాగా చేశారు. సో మీరు ఇప్పుడు కంప్లీట్ గా ఈ వినోద్ అకాడమీలోనే బిజీగా ఉన్నారు? లేదమ్మా, అన్ని రకాలు చేస్తుంటాను. అన్ని రకాలుగా బిజీగా ఉన్నారా? ఒక వంటల కార్యక్రమం ఈటీవీకి చేస్తున్నాను, అవునవును. మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నాను. ఈ మధ్యనే ఒక సినిమా చేశా, ఈ లిల్లీపుట్స్ మనుషులు లిల్లీపుట్ అయిపోతుంటారు, నేను ఆ పెద్ద క్యారెక్టర్ అనమాట. ఓకే. గలివర్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ నేను చేశా. వాళ్ళందరూ చిన్న ఇంత ఉంటారు, నా మీద దాడి చేస్తుంటారు. అరే నిన్ను చంపేస్తావరా, నిన్ను నరికేస్తావరా అంటుంటారు. ఇలా కాళ్ళ మీద ఇలాగ ఎక్కి వచ్చేస్తుంటారు. అదో క్యారెక్టర్ చేశాను. తర్వాత అమర్దీప్ చౌదరి హీరోగా, మన బిగ్ బాస్ రన్నర్ అప్ కదా, హీరోగా అందులో ఒక క్యారెక్టర్ చేశాను. ఇట్లా వరుసగా అప్పుడప్పుడు వస్తున్నాయి. చిన్న సినిమాల్లోనే ఉన్నాను ఎక్కువగా, పెద్ద సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వెళ్ళి అడగట్లేదు. వినోద్ గారు, అయితే ఈ వినోద్ ఫిల్మ్ అకాడమీ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అకాడమీ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎవరిది? అంటే ఇది కరోనా టైంలో స్టార్ట్ చేశానండి. కరోనా వచ్చి ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి, అప్పటికే నన్ను చాలా మంది యాక్టింగ్ నేర్పించండి అని అడుగుతున్నారు, కానీ నేను షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల నేర్పలేనండి అని చెప్పేవాడిని. తర్వాత ఏమైందంటే అప్పుడు గ్యాప్ వచ్చి షూటింగ్స్ కూడా ఆపేసేసరికి ఖాళీగా ఉండలేక, సరే ఇదే సరైన టైము, చాలా మంది అడుగుతున్నారు, ప్లస్ చాలా మంది ఏంటంటే ఒక గైడెన్స్ లేక ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఇబ్బందులు పడటం, అక్కడ ఏదో డబ్బులు పోగొట్టుకోవటం, ఆ సినిమా జరగకపోవటం, ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. నా దృష్టికి వచ్చింది, సరే మనం చేయటం వల్ల నాకు ఎంత కొంత పని దొరికినట్టు ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా అని స్టార్ట్ చేసి పేర్లు చెప్పలేము కానీ ఒక 2-3 హీరోలకు కూడా 1-to-1 ట్రైనింగ్ ఇచ్చాము. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల బావమర్దులు, లక్కీ అన్నదమ్ములు, కొడుకులు, అది చెప్పకూడదు, పేరు బాగోదు కదా, బట్ వీ ట్రైన్డ్. అకాడమీలో అంటే ఈ రసాలన్నీ ఎలా నేర్పిస్తారు? యూజువల్ గా ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో డైలాగ్స్ పెట్టుకుంటాం మేము. డైలాగ్ షీట్ ఉంటుంది, ఒక్కొక్క రసానికి ఒక్కొక్క డైలాగ్ షీట్ ఉంటుంది. తర్వాత ఒకే డైలాగు అన్ని రసాల్లో చెప్పిస్తాం. ఈ 2 ఫార్మాట్లలో వాళ్ళని ట్రైన్ చేసి బాగా గిర్నీలు వేసి తిప్పుతాం. సో మీరు అకాడమీలో ఎంత బిజీగా ఉన్నారో అర్థమైపోతుంది మీ మాటలు వింటుంటే. మీ స్టూడెంట్స్ ఎంత రుబ్బుతున్నారో కూడా అర్థమైపోతుంది. రుద్దుడు దొరకాలే కానీ పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న జనరేషన్ ఇంకా రావాలమ్మా. ఓకే. ఇంకా నాకైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్, యాంగ్షియస్ టు లెర్న్. ఆ జీల్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఉంటారు, తక్కువ ఉంటారు. ఒకప్పుడు గెటప్ సీన్ని చూశాను, వాడికి యాక్టింగ్ పట్ల ఉండే ఆ మోహం, ప్రేమ పిచ్చెత్తించేది. మా టీం మెంబరే, మేము టీవీ నెల ఎవరు కూడా వారికి చేసాము. నేను యాంకరు, తను చంద్రబాబు నాయుడు చేశాడు. మా టీంలో ఒక మెంబర్ సీను, గెటప్ సీను, వాడి తాత చూసి నేను అప్పుడే చెప్పా, ఒరే నువ్వు చాలా పెద్దోడు అవుతారా నన్ను. అదే జరిగింది. అసలు అట్లా జీలున్నోడు కావాలి. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ చూస్తున్నారు కాబట్టి రోజు, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎలా ఉంటున్నారు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా? ఉన్నారు కానీ ఇంకా జీలున్నోడు రావాలి అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఒకటేనమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సినిమాలోకి రావాలి అంటే మీరు ప్రాణం పెట్టేయాలి, లేకుంటే రావద్దు. ఒంగోలు గీత సినిమాలో ఒక షాట్ ఉంటుంది, నేను చెప్తాను. నా భార్య చనిపోతుంది, ఫైర్ యాక్సిడెంట్లో చంపేస్తారు, వీళ్ళని చంపేస్తాడు. ఆ ఫైర్ దాటుకుంటూ లోపలికి వెళ్తే ఆమె కింద పడి ఉంటుంది, నేను కింద కూర్చుని ఆమెను పట్టుకుని ఏడవాలి. అటు ఇటు ఫైర్ ఉంటుంది మార్కెట్లో ఆ ఫైర్ ఆర్టిఫిషియల్గా తగలబెట్టేస్తాడు వీళ్ళను, ప్రకాష్ రాజు. నేను వెళ్ళాలి, ఇటు అటు మంట పెడతారు. నిప్పు ఎలా పెడతారో మీకు తెలుసు కదా, మిర్చి బస్తాల మీద అదొక గమ్ ఉంటుంది, సొల్యూషన్, అది ఇలా పూస్తారు. అది 60 సెకండ్ల తర్వాత అదే ఆరిపోతుంది, అంతకన్నా ఉండదు. కానీ 60 సెకండ్లు విపరీతమైన వేడితో వెలుగుతుంది. అది దాటుకుంటూ నేను వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఇంకా మళ్ళీ వెళ్ళలేను. చాలా కష్టం, చాలా అన్బేరబుల్ వేడి ఉంటుంది, అన్బేరబుల్ వేడి అనమాట. నేను వెళ్ళాను, కింద నేల మీద పడింది నా భార్య, నేను వెళ్ళాను, దాన్ని ఊపేశాను. అయ్యా చచ్చే ఇది మొత్తానికి చిన్న 10 సెకండ్లు షాటే. ఓకే అన్నారు బొమ్మరిల్లు భాస్కర్ గారు.
అక్కడ ఒక కో డైరెక్టర్ ధనంజయ అని వన్ మోర్ అయిన ఉన్నాయన్నమాట కెమెరాలు. నాకు నిజంగా అమ్మా నేను అప్పుడు ఒకటే ఆలోచించాను, ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ నిప్పులో వెళ్ళడం అనేది చాలా కష్టం, అంటే అన్బేరబుల్ పెయిన్ అది. కానీ ఐ హ్యావ్ నో ఆప్షన్, నేను వెళ్ళాలి లేదా వదిలేయాలి భూమి మీద. ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలి. యాక్టర్ అంటే అది. వెళ్ళాలి, నేను ఇక్కడ రెండు ఆలోచన చేయలే. నాకు ఆప్షన్ లేనప్పుడు, బావిలో దూకాలి అని ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం? సముద్రంలో దూకాలి, నాకు ఈత రాదు, కానీ మనోడు ఎవడో పడిపోయాడు, వాడిని లేపాలి, దూకాల్సిందే. అట్లా వెళ్ళాను నేను. అక్కడెక్కడో కెమెరా జర్కైంది అట నా కర్మకి. రాడ్ కెమెరా జర్కైతే అలాగే మళ్ళీ టేక్ అయింది. అలాగే గమనించాను నేను. ఫస్ట్ డే హనుమంతుడు పెద్ద బొమ్మ ఉంటుంది, రామ్ గారు మొదటి రోజు ఎండలు, అక్కడ సిమెంట్ రోడ్డు, ఒక మనిషి ఆ నేల మీద పడుకుంటే ఆమ్లెట్ అయిపోతాడు. అందులో రామ్ యాపిల్ పండులాగా ఎర్రగా ఉంటాడు. ఆ సాష్టాంగ నమస్కారం చేయాలి హనుమంతుడికి. బిగినింగ్ డే ఫస్ట్ డే ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. లేచి చూస్తే రామ్ లేడు, ఒక ఆమ్లెట్ ఉంది. అక్కడ కూడా ఇదే కో డైరెక్టర్, మళ్ళీ ఇంకో కో డైరెక్టర్ భారతీయ ఎవరు ఆయన పేరు, వన్ మోర్ అన్నాడు. రామ్ మొహంలో ఇంత ఫీలింగ్ లేదు. అది చూసి నేను గుర్తుపెట్టుకున్నాను, అమ్మా సినిమాలో చేయాలంటే ఇలా ఉండాలి. అది మనసులో గుర్తుపెట్టుకుని నేను ఆ రోజు నిప్పుల్లోకి ఎంటర్ అయ్యాను. ఆయన మరుక్షణం ఏ ఆలోచన లేకుండా మళ్ళీ అదే సిమెంట్ ఎండ, అదే రోహిణి కార్తె ఎండల్లో గుంటూరులో మిర్చి యార్డులో సిమెంట్ రోడ్డు మీద రెండోసారి నేల మీద పొర్రు దండం పెట్టాడంటే, అమ్మా పెద్దోళ్ళు ఇలా అవుతారా, ఇలా చేస్తే పెద్దవాళ్ళు అవుతారా, అందుకే ఆయనకి కోట్లు ఇస్తున్నారు. కాబట్టి సినిమాలో యాక్టింగ్ చేయాలనుకునే వాళ్ళు అంత డెడికేషన్తో అంత జీల్తో రావాలి అని నేను కోరుకుంటాను. సో యాక్చువల్లీ మీ స్టూడెంట్స్ ఎవరైనా సరిగ్గా చేయలేదు, మీరు చెప్పింది వెంటనే వాళ్ళు క్యాచ్ చేయలేదు అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ సాధారణంగా జరిగేది అదే. సో ఎగ్జాంపుల్ గా రిపీట్ నేను అంతే. మాకు చాలాసార్లు 4వ టేకు, 5వ టేకు, 70వ టేకు, 60వ టేకు జరుగుతుంటాయి. అందరూ మానవ ప్రయత్నం చేయడమే. సో ఎస్, మీరు వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా మీరు చూసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మీ స్టూడెంట్స్కి నేను అడిగే క్వశ్చన్, అలా చేయలేని వాళ్ళకి మీకు వెంటనే మైండ్లో ఎవరు గుర్తొస్తారు, పలానా యాక్టర్ లాగా చేయాలి, మీరు రిఫరెన్స్ ఎవరిని తీసుకుంటారు, అలా మీకు ఎవరు అనిపిస్తారు? పెద్ద యాక్టర్లు అందరూ ఓకే ఓకే ఎంత కష్టపడితే వాళ్ళు. చిరంజీవి అట మోకాళ్ళు డాన్సులు చేసేటప్పుడు మోకాలు తొక్కలు లేచిపోయావట. నెక్స్ట్ డే మళ్ళీ చేసేవాడట ఆయన వచ్చి. అసలు తొక్క లేచిపోయిందన్న విషయం ఎవరికి తెలియదట. ఆయన సాయంత్రం షూటింగ్ అయిన తర్వాత లుంగి కట్టుకుంటే తెలిసేదట. మొత్తం ఇవన్నీ పెచ్చులు ఊడిపోయేవట. ఆయన చేసేవాడట. అది రామారావు గారు, నాగేశ్వరరావు గారు టెక్నాలజీ లేని రోజుల్లో చేశారు. వాళ్ళు ఇంకెంత కష్టపడి ఉంటారు. వినోద్ గారు, సో మీ అకాడమీ కరోనాలో స్టార్ట్ చేసి అంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పుడు ఈ స్పాన్ లో సో అకాడమీ నుంచి ఎవరెవరిని మీరు ఇండస్ట్రీకి పరిచయం చేశారు? పేర్లు సెపరేట్ గా చెప్పలేను కానీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఎవరెవరైతే వచ్చి సిన్సియర్ గా నేర్చుకొని ప్రొఫెషనల్ గా ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారో వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారండి. ప్లస్ మన స్పెషాలిటీ ఏంటంటే చెప్పేసి వాళ్ళని పంపించేయటం కాదు, వాళ్ళకి మేమే సపోర్ట్ చేస్తుంటాం వెనకుండి. ఎవ్రీ డే ఇక్కడ ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో చెప్తూనే ఉంటాం, పంపిస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్తుంటారు, అక్కడ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి చేసుకుంటా ఉంటారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు మా దగ్గర. 6 years నుంచి 66 years వరకు ఉన్నారు ఏజ్ గ్రూప్. ఎవరైనా మగాళ్ళు ఆడాళ్ళు సంబంధం లేదు, అందరూ వచ్చి నేర్చుకుంటున్నారు. ఈవెన్ ఎంప్లాయీస్ కూడా సండే స్పెషల్ బ్యాచెస్ పెడతా ఉన్నాం. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే యాక్టింగ్ అనేది ఏదో వెళ్దాం నేర్చేసుకుందాం అది ఊరికే వచ్చేస్తుంది, లేకపోతే అసలు నేర్చుకోవాల్సిన పని ఏముంది, యాక్టింగ్ అంటే ఏముందబ్బా పోయి చేస్తా ఉంటే అదే ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడతారు. మా దగ్గరకు ఒక హీరో వచ్చాడండి. యాక్చువల్లీ అతన్ని ఎవరో ఒక క్యాండిడేట్ మ్యానిపులేట్ చేశాడు. సార్ మనం ₹1 కోటి సినిమా చేద్దాం, మీరే హీరో అన్నాడు. ఆయన పాపం జెన్యున్ గా హీరో గారు ఏమన్నారంటే, నాకు యాక్టింగ్ రాదు కదా ఎందుకు అని చెప్పంటే, లేదు సార్ యాక్టింగ్ ఏముంది, కెమెరా ముందుకు పోయి చేస్తా ఉంటే అదే వచ్చింది, పదండి అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి ఒక 11 days షూటింగ్ చేశాడండి. ఆయన చెప్పిన 1 crore బడ్జెట్ లో 80 lakhs అయిపోయింది. 11 days లో 80 lakhs ఖర్చు పెట్టి ఇచ్చేసాడు మొత్తం. సరే 80 lakhs అయిపోయినాయి కదా, ఇప్పుడు 80% అన్న సినిమా అయిపోవాలి కదా, ఒకసారి వేసి చూపించు అని అంటే
10% ఏమో అయిపోయింది సినిమా అంతే. ఆ 10%లో కూడా ఈ చేసిన యాక్టర్ ఎవరైతే ఉన్నారో హీరో, ఆయనకి ఒక్క సీన్ లో కూడా ఆయన యాక్టింగ్ ఆయనకి నచ్చల. అంటే ఆ ఎక్స్ప్రెషన్ సరిగా రాకపోవటం, డైలాగ్ డెలివరీ బాగా లేకపోవటం, బాడీ లాంగ్వేజ్ లేకపోవటం, వీటన్నిటి వల్ల ఆయన డిసప్పాయింట్ అయిపోయి ఇలా జరిగింది, 80 లక్షలు పోయినాయి అనవసరంగా అని చెప్పేసి బాధపడుతుంటే ఒకరు శాంతి గారని కాస్టింగ్ డైరెక్టర్ నా దగ్గరికి తీసుకొచ్చి నా దగ్గర పర్సనల్ ట్రైనింగ్ ఇప్పించారండి. ఇప్పుడు ఆయన నేను 10 కోట్లు పెట్టి సినిమా తీస్తా, నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అంటున్నాడు. నేనే ఆపుతున్నా ఆయన్ని, వద్దండి వద్దు, మార్కెట్ లో 10 కోట్లు పెడితే మళ్ళీ రిటర్న్స్ తెచ్చుకోవటం కష్టం, అది ఇది అని ఆపుతుంటే, సరే 5 కోట్లు అన్న తీస్తాను సార్ అంటున్నారు. అంటే కంగారు పడొద్దులేండి చూద్దాము అని చెప్పేసి ఆయన్ని నేను ఆపుతున్నా. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వారసులు, డైరెక్టర్స్ వారసులు కూడా మన దగ్గరికి వచ్చి పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారండి. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. ప్రదీప్ గారని ఒక ఆయన అండి, 55 years ఏజ్ లో వచ్చాడు. ఆయనకు ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి. ఒక 6 నెలల పాటు ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వాల. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా సరే డైరెక్ట్ గా ఇవ్వాలంటే భయపడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయలేదు అనుకోండి, ఈయన బిత్తర చూపులు చూడటం కానీ, లేకపోతే అక్కడ డైలాగ్ డెలివరీ చెప్పలేకపోవటం, అవన్నీ చేస్తే డైరెక్టర్స్ వీళ్ళని తిడతారు కదా, ఏంటండి ఎట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చారు, కొంచెం ఎక్స్పీరియన్స్ నేర్చుకున్న వాళ్ళని తేవచ్చు కదా అంటారు. అందుకని ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే నేర్చుకున్న వాళ్ళనే తీసుకుంటున్నారు, ఆడిషన్స్ పెట్టి మరీ తీసుకుంటున్నారు. డైరెక్ట్ గా వీళ్ళని తీసుకోవట్లా, ఆడిషన్స్ పెట్టి వాళ్ళు నచ్చితే తీసుకుంటున్నారు. మరి ఆడిషన్స్ అంటే డైరెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగేనండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఎలా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ప్రిపేర్ అవుతావో, ఇక్కడ ఆడిషన్స్ లో సక్సెస్ అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి అని అంటే కూడా ఇక్కడ కూడా వేలల్లో కాంపిటీషన్ ఉంటుంది. అందులోనూ నీకు పెద్ద క్యారెక్టర్ ఇవ్వాలి అని అంటే మాత్రం డెఫినెట్ గా నీకు చాలా టెస్టులు పెడతారు. ఆ టెస్టుల్లో మనం పాస్ అవ్వాలి అని అంటే డెఫినెట్ గా మాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ట్రైనింగ్ ఇస్తే గానీ వాళ్ళు సక్సెస్ అవ్వరండి. చాలా మంది తెలియక ఏముంది అది ఇది అనుకుంటారు. దానివల్ల నేర్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ టైం సేవ్ అవుతుంది. అన్నెసరీగా తిరుగుతూ ఎక్కడ అవకాశాలు ఉన్నాయో తెలియక డబ్బులు పోగొట్టుకోవటం అవన్నీ చేయకుండా టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, తర్వాత రిస్క్ తగ్గుతుంది. ఇప్పుడు లేడీస్ ఉంటారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడికో ఒక చోటుకి వెళ్తే అక్కడ లేనిపోయిన ఇబ్బందులు ఎదురవటం ఇట్లాంటివి. అలా కాకుండా మేమేం చేస్తామంటే వాళ్ళకి కొంచెం అమ్మ ఇది మంచి ఆఫీసు, ఇది మంచి ఆఫీస్ కాదు, ఇట్లా వెళ్ళండి అని అట్లా సజెషన్ చేస్తూ ఉంటాం. ప్లస్ మన దగ్గరికే వచ్చి ఆడిషన్స్ కూడా పెట్టుకుంటుంటారు డైరెక్టర్స్. దానివల్ల వాళ్ళకి మంచి సేఫ్టీ, సెక్యూర్డ్, డెఫినెట్గా ఆపర్చునిటీస్ వస్తాయండి. రీసెంట్గా ఒక మంచి ఆఫర్ కూడా పెట్టాము. అదేంటంటే ఎవరైతే స్టూడెంట్ వచ్చి మా దగ్గర ఫీజు కట్టి నేర్చుకుంటారో వాళ్ళు కట్టిన ఫీజుకి మళ్ళీ వాళ్ళకి రెమ్యునరేషన్ రూపంలో రిటర్న్ వచ్చేదాకా మేము గ్యారంటీ ఇస్తున్నాం. అంటే వాళ్ళు కట్టిన ఫీజు మళ్ళీ వాళ్ళకి రెమ్యునరేషన్ రూపంలో ఇప్పించే బాధ్యత మాది. దో హూ ఆర్ సిన్సియర్ అంతే. అలా కాకుండా మేము ఫీజు కట్టాం, ఒక రోజు వస్తాం ఒక రోజు రావు, మా ఇష్టం మాకు చూపిందంటే కుదరదు. నువ్వు రోజు రా, చెప్పిన టాస్క్ చెప్పినట్టు కంప్లీట్ చేయి, నీకు ఇప్పించకపోతే అప్పుడు మమ్మల్ని అడుగు, అది మా గ్యారంటీ. అట్లా ఎవరు ఇప్పిస్తారండి? ఎందుకంటే మేము కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మేము పోతున్నాం కాబట్టి మేము చేయగలుగుతున్నాం. కానీ ఏదో కమర్షియల్గా మేము ఆలోచిస్తే అసలు అంత ఫీజులో, అంత తక్కువ ఫీజులో మేము వర్కౌట్ చేయలేము. మామూలుగా అయితే బయట అంత తక్కువ ఫీజులో చెప్పట్లేదు, లక్షల్లో ఉన్నాయి ఫీజులు. పైగా మేము ఇచ్చే సిలబస్ కూడా భారీ సిలబస్ ఇస్తాం, ఫోటోషూట్లు మేమే చేపిస్తాం, అవకాశాలు మేమే చూపిస్తాం, ఇంకేం కావాలి వాళ్ళకి. సో అంటే ఒక్కసారి అకాడమిక్ వచ్చిన స్టూడెంట్ ఏదైనా ప్రాజెక్ట్ లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, అందులో వాళ్ళు ఒక రోల్ చేస్తున్నారు అన్నప్పుడు అప్పటికి కూడా మీరు ఇంకా మానిటరింగ్ చేస్తుంటారా? అంటే వాళ్ళకి గైడ్ చేస్తారా? డెఫినెట్ గా గైడ్ చేస్తామండి. వాళ్ళు అవసరమైతే మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఆ సలహాలు అవి తీసుకొని పోతుంటారు. కొంతమంది వచ్చి సార్ మాకు ఈ అవకాశం వచ్చింది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏంటి కొంచెం సలహా ఇవ్వండి అంటే మేము సలహా ఇచ్చి పంపిస్తాం. ఇబ్బంది ఏమి ఉండదు అసలు. ఒక్కసారి మా స్టూడెంట్ అయితే వాళ్ళు మా లైఫ్ లాంగ్ మా స్టూడెంటే అన్నట్టుగా మేము చూసుకుంటాం అన్నమాట. మాకు ఫోన్ చేసి గురుగారు డైలాగ్ ఇచ్చారు, ఒకసారి వినండి కరెక్ట్ గా ఉందా అని కొంతమంది చేస్తున్నారు. అవి కూడా ఉంటాయి, ఆన్ స్పాట్ కాల్స్ అన్నమాట. తప్పదు, గురువు అయిన తర్వాత శిష్యుడు 24 hours అవైలబుల్ ఉంటాం మేము. అందుకే మా ఫోన్ ఎప్పుడు చేసినా ఆన్ లో ఉంటుంది. సో అప్పుడు మీరు ఫోన్ లో కూడా చెప్తారా? ఓకే, నైస్. మా స్టూడెంట్ బతికునేంత కాలం మాకు స్టూడెంటే. సో కమింగ్ బ్యాక్ టు ల్యాంప్, సో ప్రమోషన్స్ లో ఇప్పుడైతే బిజీగా ఉన్నారు, 14th కి రిలీజ్ అయిపోతుంది. మరి హీరోయిన్స్ ఎక్కడున్నారు? హీరోయిన్స్ ల్యాంప్ లో ఎక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు?
ఎందుకు ప్రమోషన్స్ లో కనిపించట్లేదు? ఏంటంటే నా సినిమాలో చేసిన ఆర్టిస్టులు అంతా ఎందుకు బిజీ అయిపోతున్నారో తెలియట్లేదండి. సో ఏంటంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ మినిమం ఒక 2-3 మూవీస్ రన్నింగ్ లో ఉన్నాయి, చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు రాలేకపోయారు. సో కాకపోతే ఇంకా రిలీజ్ లోపు ఇంకేదైనా ఈవెంట్లో వాళ్ళు కలుసుకునే ఛాన్స్ ఉంది. డేట్స్ కుదరలేదు రావడానికి. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఒక అవంతిక గారు వచ్చారు. అట్ ది సేమ్ టైం నేను ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి ఈ సినిమాలో, కో ప్రొడ్యూసర్ జనార్దన్ రెడ్డి గారు. సో ఏంటంటే నేను ఫస్ట్ ఈ సినిమా మేము అనుకున్న తర్వాత ఒక ట్రయల్ షూట్ చేసుకున్నాం. మేము ఫస్ట్ ట్రయల్ షూట్ చేసుకొని మేము ఒక శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, మన ఏడు చేపల కథ మూవీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి తనకి చూపించాను. చూపిస్తేనే బాగుంది, బట్ మొత్తం నేను ఒక్కడే ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి, ఇంకెవరన్నా కో ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది అనే టైంలో సొంత బామ్మర్ది ఆయనకి జనార్దన్ రెడ్డి గారు తను చూసి ట్రైలర్ చూసి బాగుంది, నేను జాయిన్ అవుతాను అని చెప్పి తను కూడా జాయిన్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. సో మన ఈ మీడియా తరఫున వాళ్ళిద్దరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 14th సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. సో మీకు కూడా టికెట్స్ పంపిస్తాం. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ల్యాంప్ తో ప్రెసెంట్ అయితే బిజీగా ఉన్నారు. ఇంకొక స్టోరీ ఏమైనా మీకు రెడీగా ఉందా? నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతుందా, ఎక్కే దశలో ఉందా? అవునండి, ఎక్కబోతుంది. ఆల్రెడీ నిన్న మురళీమోహన్ గారి దగ్గరనే అనౌన్స్ చేపించాము. సో తొందరలో ఈ సినిమా రిలీజ్ అయిపోయేంత వరకు నాకేంటంటే ఒక సినిమా రిలీజ్ అయిపోయేంత వరకు ఇంకో సినిమా చేయనండి. ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ని నేను రిస్క్లో పెట్టి ఇంకో వైపుకి వెళ్ళను. అది ఎన్ని రోజులైనా కానివ్వండి, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఇంకొక సినిమాకి వెళ్తాను. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమాకి వెళ్దాము అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ నేను ఆపెట్టాను. సో ఎస్ వినోద్ గారు, అయితే మూవీ మీరు అనుకున్న లాగా ఆ ప్రోడక్ట్ వచ్చేసింది. సో 14th రిలీజ్కి రెడీగా ఉంది. సో ఇప్పుడు ఎందుకు మీరు ఇంత ఎమోషనల్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్లు? సో ఏం గుర్తొచ్చింది? ఇన్ని రోజుల కష్టం ఒక్కసారి కళ్ళ ముందు మెదిలిందా? లేదండి, నాన్న గుర్తొచ్చారు. ఓకే, నాన్న గుర్తొచ్చారు. ఎందుకంటే ఈ సినిమాతోటి నాన్నతోటి నాకు చాలా అనుబంధం. అంటే ఈ సినిమా షూటింగ్ లాస్ట్ డే షూటింగ్ చేసేటప్పటికి నాన్నగారికి బాగలేదు, హార్ట్ పేషెంట్. ఏమైనా జరగచ్చు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది డాక్టర్స్. కేర్ తీసుకుంటా ఇంటి దగ్గరే ఉంటున్నారు ఆయన. ఇంకా 4 daysలో షూటింగ్ పెట్టుకుందాం అన్నాయని చెప్పేసి డేట్ తను చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఇంటికి వెళ్దామంటే 4 days అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాంలే అని నేను వెయిట్ చేస్తా ఉన్నాను. ఈలోపు ఏమైందంటే అన్నయ్య పలానా రోజు షూటింగ్, 13వ తారీఖు షూటింగ్, పలానా లొకేషన్, 10 o'clock వరకు వచ్చేసేయండి, మనం కంప్లీట్ చేసేసి గుమ్మడికాయ కొట్టేద్దాం అని అన్నారు. నాన్నగారి పరిస్థితి ఏమో అక్కడ బాగలేదు. ఇంకా అయినా కానీ వీళ్ళకి డేట్ చెప్పున్నాం కదా అని చెప్పేసి ఇది కంప్లీట్ చేసుకుని వెళ్దాంలే అని చెప్పేసి వెయిట్ చేస్తుంటే ఈలోపు మార్నింగ్ 9 o'clock నాకు ఫోన్ ఇంటి దగ్గర నుంచి, నాన్నకు బాగలేదు, మొత్తం ఏదో అయిపోయింది, భయంగా ఉంది అని చెప్పేసి అమ్మాయి ఏడుస్తూ ఉంది. నాన్నతో ఫోన్ మాట్లాడించారు. చూపిస్తే ఆయన కొంచెం ఏదేదో ఇంకా అవుట్ ఆఫ్ ఇది వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. తెలుస్తుంది నాకు ఒక పక్క, ఇంకా నాన్న పక్కన ఉండాలి, ఆ టైంలో ఉండాలి, కానీ ఇక్కడ మాట ఇచ్చాము. ఇక్కడ మళ్ళీ నేను ఇప్పటికిప్పుడు నేను రాను, ఇట్లా ఊరు వెళ్ళిపోతాను అంటే ఇక్కడ మొత్తం డిస్టర్బ్ అవుతాము, ప్రొడ్యూసర్ గారికి ప్రాబ్లం, డైరెక్టర్. ఒకే ఊర్లో లేరు ఆ టైంలో. హైదరాబాద్ లో నేనున్నాను షూటింగ్, తను ఊళ్ళు గుంటూరు దగ్గర ఉంటారు. అయితే ఇక షూటింగ్ చూసుకుని వెళ్దాంలే అని చెప్పేసి నాన్నతో మాట్లాడి నేను వచ్చేసా. షూటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటన్నయ్య అలా ఉన్నారని అడిగాడు. రాజశేఖర్ అడిగితే నాన్నకి ఎలా ఉంది అని అంటే, మరి వెళ్ళకపోయారా, ఎందుకు వచ్చారు అది ఇది అని చెప్పంటే, లేదు రాజా నా మీద పెట్టుకున్నావు షూటింగ్, ఇవాళతో లాస్ట్ గుమ్మడికాయ కొడదామని ఫిక్స్ అయ్యారు కదా, అందుకని చెప్పి నేను వచ్చాను, ఇంకా మళ్ళీ ఇబ్బంది కాకూడదని. అయ్యో అన్నయ్య అన్నాడు. అంటే ఇక షూటింగ్ చేసుకుంటూ పోయాం, మామూలుగానే చేసాం, షూటింగ్లో ఎక్కడ తేడా రానివ్వలేదు. కట్ చేస్తే షూటింగ్ అట్లా అయిపోయింది, 2:30 అట్లా అయింది టైము. బాబాయ్ ఫోన్ చేసి నాన్న చనిపోయాడు అని చెప్పేసి చెప్పారు, ఇప్పుడే చనిపోయాడు అని. ఇక నాకు ఏడుపు ఆగలేదండి. అంటే ఎంతైనా నాన్న కదా, చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. కానీ ఏంటంటే ఒక పక్క షూటింగ్కి ఇబ్బంది కాకుండా షూటింగ్ అయిపోయిన తర్వాత అది చనిపోయారు తెలిసింది. ఇంకా అప్పటికప్పుడు
హడావుడిగా పరిగెత్తి వెళ్ళటం జరిగింది. ఆయన కూడా కళాకారుడే, స్టేజ్ యాక్టర్. ఓకే. ఆయనకు కూడా నా కొడుకు మంచి యాక్టర్ అయితే బాగుండు అని ఫీలింగ్ ఉండేది పాపం. ఎప్పుడు అంటా ఉండేవాడు, అరే డైరెక్టర్స్కి బాగా ఒబీడియంట్గా ఉండాలి, నువ్వు ప్రొడ్యూసర్స్ని గౌరవించాలి. చింతామణిలో చేశారు, ఓకే. నాకు ఒకసారి డైలాగ్ వినిపించారు. ఓకే. చింతామణిలో సుబ్బిశెట్టి క్యారెక్టర్ చేసేవాడు. ఓకే. అట్లా నాకు అది గుర్తొచ్చి బాగా బాధేసిందండి. దాంతో ఎడ్ చేసాం, ఏం చేస్తాం. సో ఫైనల్ గా మీ డాడీ కూడా మేబీ హ్యాపీ అవుతుంటారు. అవునండి, మీరు వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా బాగా జనంలోకి వెళ్ళి సినిమా కనుక బాగా సక్సెస్ అయింది అని అంటే నాన్నగారి ఆత్మశాంతి ఇస్తుంది అనుకుంటున్నా. అదే నా కోరిక. ఇప్పుడు ఎట్లన్నా కానీ అది హిట్ అవ్వాలి, ఏమైనా చేయాలి ఇప్పుడు. సో అందరూ థియేటర్స్ లో ఈ మూవీ ఆదరిస్తుంది అని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా ల్యాంప్ మూవీ టీమ్ తో చిట్ చాట్. ఇది బిగ్ టీవీ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.